హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం గతిలేని భర్తకు మతిలేని భార్య అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలు మగలు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణ దంపతులు. అగ్రహారంలో నివసించేవారు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామగ్రి తెస్తాను, గారెలు చేసి పెట్టు అని అడిగాడు. పెళ్ళాం సరేనన్నది. మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామగ్రి తెచ్చి ఇచ్చి పొలం పనికెళ్ళాడు. వాళ్లకు కొత్తగా పెళ్లి కావటం చేత పెళ్ళానికేమో గారెలు చేయటం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్క ఇంట్లో ఉన్న బ్రాహ్మణ విధవరాల్ని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్లల్లో నానబోయి అని ఇంకేమో చెప్పబోయింది. ఓస్, ఇంతే కదా, నాకు తెలిసిందిలే అని పై మాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్లల్లో పప్పును నానబోసింది. అవతల ఏం చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్క ఇంటామె దగ్గరికి పోయి అడిగింది. ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేమో చెప్పబోయింది. ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్, ఇంతే కదా, ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్క ఇంటి ఆమెను పోయి అడిగింది. ఈసారి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఏమీ దీనికింత పొగరు, గీర్వాణం, చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు. ఓస్, నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాటు దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకొని, అమ్మా, ఆ పప్పులో 2 సేర్లు ఉప్పు, 4 సేర్ల నీళ్లు, 3 గరిటెల కారం కలిపి పొయ్యి మీద పెట్టి దించు, గారెలవుతుంది అన్నది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగుల ఇల్లాలు ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు. అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి, దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అంటూ దొన్నెలోకి జావ జార విడిచింది. ఒసేయ్, ఇదేమిటే అని అడిగాడు. గారెలు అన్నది భార్య. సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసం తెలుసుకున్నాడు. అయితే తప్పంతా తన భార్యదే కనుక ముసలమ్మను ఏమీ అనలేక ఊరుకున్నాడు. మర్నాడు ఈ మాట అయినా ఆమెకు కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు. పెళ్ళాము పక్క ఇంటి విధవరాల దగ్గరికి మళ్ళీ పోయింది. ఆమెతో తన సంగతంతా చెప్పింది. ఈసారి విధవరాలికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని, ఇప్పుడు నేను గారెలు వేస్తాను, అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది. తర్వాత ఆమె తల గొరిగించుకుని స్నానం చేసి మడిచీర కట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది. పెళ్ళాము అదంతా చూసుకొని ఇంటికి వచ్చింది. మినపప్పు నీటిలో నానబోసింది. ఒక మంగలివాణ్ణి దొడ్లోకి పిలిచి నున్నగా తల గొరిగించుకుంది. స్నానం చేసి పక్కింటామె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతున్నది. మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలనుకొని, ఏమే, అయ్యో పాపం, పక్కింటామె చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు? బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది.
భార్య అవతారం చూడగానే భర్త నిర్ఘాంతపోయి, "ఓసేయ్, నీకు ఇదేం పోగాలమే, నేను బ్రతికుండగానే బుర్ర గొరిగించు కూర్చున్నావు" అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. "చాలండి, ఎంత చేసినా ఇంతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిరి. సరే గదా అని ఆవిడగారు చేసినట్లే నేను చేశాను. ఇంకా నన్నెందుకు తిట్టిపోస్తారు" అంటూ ఆ వెర్రిబాగుల ఇల్లాలు కళ్ళనీళ్లు పెట్టుకున్నది. పాపం ఆ బ్రాహ్మడు మళ్ళీ గారెలు చెయ్యమని అడిగిన పాపాన పోలేదు. ఇదండి గతిలేని భర్తకు మతిలేని భార్య కథ. ఇప్పుడు మరో కథని మనం చెప్పుకుందాం. మంచి వంకాయ, పాడు వంకాయ అనే కథ విందాం. అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబు గారిని దర్శించటానికి రోజు గొప్పవాళ్ళు వస్తూ ఉంటారు. ఇట్లా వచ్చిన వాళ్ళు నవాబు గారికి నజరానాలు ఇచ్చుకోవాలి. నజరానాల కింద నవాబు గారికి అనేక వస్తువులు వస్తూ ఉంటాయి. ఒకనాడు నవాబు గారికి ఎవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూరగాయ నజరానా ఇచ్చారు. ఆ వంగకాయలను వంటవాడు మసాలా పెట్టి వేయించి బహు రుచికరంగా వండాడు. నవాబు ఆ కూర తిని "బహుత్ అచ్చా హై" అన్నారు. వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారికి వంకాయను గురించి ఇంకా వివరాలు తెలుసుకోబుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నారు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాన్ని సంతోషంతో చూస్తూ, "అల్లా దీనికెంత రుచి పెట్టాడోయ్! ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా" అని అడిగాడు. "లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకి రాజు. దాని నెత్తిమీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు" అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనటం పూర్తి అయిందో లేదో, ఇంతలోనే వంగతొడిమ పరీక్షిస్తున్న నవాబు గారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నది. నవాబు గారు తేలుకుట్టినట్లు లేచి వంకాయ అవతల పారేసి, "అరే మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకి రాజా, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో" అన్నారు. "అవును సర్కార్, ఇది ఒట్టి వెధవ కూర. అందుచేతనే దేవుడు దీన్ని నెత్తిన డిప్ప పెట్టి తల్లో మేకు దిగ్గొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈమె పీకినా రాదు" అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడిమను లాగి చూపించాడు. "అచ్చా మంత్రి, ఇక ఎప్పుడు ఈ వెధవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు" అన్నాడు నవాబు గారు. ఇదండి మంచి వంకాయ, పాడు వంకాయ కథ. ఈ గతిలేని భర్తకు మతిలేని భార్య, మంచి వంకాయ, పాడు వంకాయ, ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.